మాచర్లలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెలిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని తెలిపారు. సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ తీసుకున్నామని, కేసులో ఏవన్గా పిన్నెలి రామకృష్ణారెడ్డి పేరుందని మీనా వివరించారు. 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేసినట్లుగా తెలిపారు. నిన్నటి నుంచి పిన్నెలిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మాచర్లలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెలిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని తెలిపారు. సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ తీసుకున్నామని, కేసులో ఏవన్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరుందని మీనా వివరించారు. 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేసినట్లుగా తెలిపారు. నిన్నటి నుంచి పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ అయితే ఈ రోజు సెక్రటేరియట్ లో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా, అదేవిధంగా ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం విషయం పైన ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ధ్వంసం చేశారంటూ, ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందంటూ కూడా ఈసీ సీఈఓ ప్రకటన చేయడం జరిగింది. ఈవీఎం ధ్వంసం తర్వాత దర్యాప్తు ప్రారంభించాం, సిట్ పోలీసుల నుంచి కూడా వివరాలన్నీ కూడా తీసుకున్నామంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. కేసులో ఏవన్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామంటూ కూడా మీనా తెలియజేయడం జరిగింది. మొత్తం నిన్నటి నుంచి అరెస్ట్ చేసేందుకైతే సీఈఓ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తుంది. వెంటనే అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిందంటూ కూడా సీఈఓ ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఘటన జరిగిన వెంటనే విచారణ ప్రారంభించామంటూ కూడా చేయడం జరిగింది. ఈసీ వెబ్ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించి ఏదైతే ఉందో ఈ అంశం పైన కూడా పూర్తిగా విచారణ కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి ఏదైతే ఈవీఎం కేసు ధ్వంసానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏదైతే ఇది ఉందో, దీనికి సంబంధించి 10 సెక్షన్ల కింద అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ 10 సెక్షన్ల కింద కూడా లుకౌట్ నోటీస్ కూడా, అంటే మనం చూసినట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడా కూడా బయటికి వెళ్ళడానికి లేకుండా లుకౌట్ నోటీస్ కూడా పోలీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మొత్తం మీద ఈ యొక్క ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసు ఏదైతే ఉందో, ఈ ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయితే రంగం కూడా మొత్తం కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే ఆయన ఎక్కడికి కూడా దేశం వదిలి విదేశాలకు వెళ్ళకోకుండా, అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బందులు అనేవి లేకుండా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మాచర్లలో 7 ఇన్నింగ్స్ జరిగాయని, వెబ్ సిట్టింగ్ ముఖ్య ఉద్దేశం అక్కడ జరుగుతున్నటువంటి ఇన్నింగ్స్ రికార్డ్ చేయడం కూడా జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. మాచర్లలో 100% వెబ్ కాస్టింగ్ పెట్టడము, అక్కడ రీపోలింగ్ అవసరం లేదని కూడా నిర్ధారణకి 2 విషయాలు పరిశీలించడానికి 2 విషయాలను కూడా పరిశీలించాలని, కంట్రోల్ యూనిట్ డేటా భద్రత మరియు భద్రంగా ఉందంటూ కూడా చూడాలి, డేటా భద్రంగానే ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద పోలింగ్ అయిన తర్వాత రోజే ఆ ప్రక్రియ ప్రారంభం కూడా అయిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం పిన్నెల్లికి ఈ నెల 20 నాటికే మెమో ఇచ్చామని, దానిలో పిన్నెల్ని మొదటి నిందుడిగా చేసినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తం మీద కూడా ఈ యొక్క కేసు దర్యాప్తు అయితే మాత్రం పూర్తిగా కూడా జరుగుతుంది. పూర్తి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనల మీద కూడా జరగకుండా కూడా చెప్పినటువంటి పరిస్థితి. గాయత్రి, థ్యాంక్ యూ సాంబశివరావు.
భద్రాద్రి కొత్తగూడెం